తెలుగు కుర్రాడు, అందులోనూ మన విశాఖ యువకుడు అగ్నిపర్వతాలు అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 91 రోజుల్లోనే 7 అగ్నిపర్వత శిఖరాలను అధిరోహించి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన వ్యక్తిగా చరిత్ర నెలకొల్పాడు. 7 అగ్నిపర్వత శిఖరాలు, 7 శిఖరాలను పూర్తి చేసిన ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ పర్సన్ గా నిలిచాడు. ఈ 2 రకాల శిఖరాలు అధిరోహించడాన్ని ప్రపంచంలోని పర్వతారోహకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. దాన్ని సుసాధ్యం చేసిన అన్మిష్ వర్మ విశాఖ నగరానికి వన్నె తీసుకొచ్చారు. విశాఖ మహానగరానికి చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ అద్భుతాలు చేస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్ లో ప్రపంచ ఛాంపియన్ అయిన అతడు పర్వతారోహణలోనూ కొత్త రికార్డులు లిఖిస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా అన్మిష్ వర్మ ఒక గొప్ప చారిత్రాత్మక ఘనత సాధించాడు. ప్రఖ్యాత 7 వాల్కానిక్ సమిట్స్ గా పిలువబడే 7 ఖండాలలో ఎత్తైన అగ్నిపర్వతాలను అధిరోహించి కొత్త ప్రపంచ రికార్డులను సృష్టించారు. అతి చిన్న వయసులో అతి తక్కువ సమయంలో 7 వాల్కానిక్ సమ్మిట్ ఛాలెంజ్ పూర్తి చేసిన వ్యక్తిగా తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. కేవలం 91 రోజుల్లోనే ఈ సమ్మిట్స్ ను పూర్తి చేసి ఇంతకు ముందు ఉన్న 183 రోజుల రికార్డును అన్మిష్ వర్మ బ్రేక్ చేశారు. దీంతో 7 వాల్కానిక్ సమ్మిట్స్ అండ్ 7 సమ్మిట్స్ రెండింటిని అత్యంత వేగంగా పూర్తి చేసిన వ్యక్తిగా, అలాగే 2 అత్యంత కష్టమైన మౌంటైనరింగ్ ఛాలెంజ్లను అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన రికార్డు భూపతిరాజు అన్మిష్ వర్మ పేరుపై నమోదైంది. ఈ ఘనతకు గాను ఆయన గిన్నిస్ బుక్ అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సాహస యాత్రికుడు భూపతిరాజు అన్మిష్ వర్మ గిన్నిస్ రికార్డ్ సర్టిఫికేట్ ను రిషినాథ్ చేతుల మీదుగా స్వీకరించారు. ప్రపంచ వేదికపై మరోసారి భారత గౌరవాన్ని ఎగరవేశారు. 7 అగ్నిపర్వత శిఖరాలను అత్యంత వేగంగా అధిరోహించిన పురుషుడిగా ప్రతిష్టాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ ను అందుకొని చరిత్ర సృష్టించారు. ఈ అరుదైన ఘనతతో విశాఖ యువకుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలుస్తోంది. గిన్నిస్ బుక్ ఎక్కిన అన్మిష్ వర్మ విశాఖపట్నం తీరం నుంచి ప్రపంచ శిఖరాల వరకు ప్రయాణం అద్భుతం. 7 ఖండాల్లోని అత్యంత ఎత్తైన అగ్నిపర్వతాలను అతి తక్కువ సమయంలో అధిరోహించిన ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. సరిహద్దులు లేని సాహస యాత్ర సాగించిన అన్మిష్ వర్మ ప్రయాణం కేవలం అగ్నిపర్వతాలకే పరిమితం కాలేదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించడమే కాకుండా 7 ఖండాల్లోని ఎత్తైన పర్వత శిఖరాలను కూడా ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. అంతేకాకుండా మంచుతో గడ్డకట్టిన అంటార్కిటికా ఖండంలోని దక్షిణ ధ్రువానికి స్కీయింగ్ చేస్తూ చేరుకొని తన పట్టుదలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఒక మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ నుంచి అంతర్జాతీయ పర్వతారోహకుడిగా ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. విశాఖ నగరం నుంచి వచ్చి గ్లోబల్ లెవెల్లో రికార్డులు సృష్టించడం అన్మిష్ వర్మ అంకిత భావానికి నిదర్శనంగా నిలుస్తుంది. పట్టుదల, అభిరుచి ఉంటే ఏ శిఖరమైనా అధిరోహించవచ్చు అని అన్మిష్ వర్మ నిరూపించారు. ఈ గిన్నిస్ విజయం కేవలం అన్మిష్ వ్యక్తిగత గెలుపు మాత్రమే కాదు, ఇది యావత్ భారతదేశ విజయం. ఎంతో మంది యువతకు తన విజయగాథ ద్వారా ఆయన దిక్సూచిగా నిలుస్తున్నారు. రికార్డుల వెనుక కఠోర శ్రమ దాగి ఉంది. అగ్నిపర్వత శిఖరాలను అధిరోహించడం అనేది అత్యంత ప్రమాదకరమైన పని. ప్రతికూల వాతావరణం, ఆక్సిజన్ కొరత వంటి సవాళ్లను అధిగమిస్తూ ఆయన ఈ ఘనత సాధించారు. విశాఖ నగరానికి చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ ప్రపంచంలోని 7 ఖండాల్లో ఉన్న ఎత్తైన శిఖరాలను అధిరోహించి భారత పతాకాన్ని ఎగురవేయడం పట్ల ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది. విశాఖ నగరంలోని మధురవాడ సమీప పిఎంపాలెం ప్రాంతానికి చెందిన ఆయన 2020లో MBA పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ఏదైనా సాధించాలన్న తపన అతనిలో కనిపించేది. ఈ క్రమంలో 7 ఖండాల్లో ఉన్న ఎత్తైన శిఖరాల అధిరోహణపై దృష్టి సారించారు. 2020లో తన ప్రస్థానం ప్రారంభించి ఆసియా ఖండంలోని ఎవరెస్టు శిఖరం, దక్షిణ అమెరికాలోని మౌంట్ అకంగువా, ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో, యూరప్లోని ఎల్బ్రస్,
ఉత్తర అమెరికాలోని డెనాలి, ఆస్ట్రేలియాలోని మౌంట్ కిస్కిస్కా, అంటార్కిటికాలోని మౌంటైన్స్ ను అధిరోహించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు భూపతిరాజు అన్మిష్ వర్మ. ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ తరపున 75 కిలోల లోపు విభాగంలో గతంలో 6 సార్లు పాల్గొన్నారు. ఒకసారి వెండి, 2 సార్లు బంగారు పతకాలు సాధించారు. అన్మిష్ వర్మ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆంధ్రప్రదేశ్లోని తన చిన్ననాటి రోజుల నుండి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పర్వతారోహకుడిగా ఎదిగే వరకు అతని కథ సంవత్సరాల తరబడి క్రమశిక్షణ, ధైర్యం, పట్టుదలను ప్రతిబింబిస్తుంది. అన్మిష్ కఠినమైన గడ్డకట్టిన భూభాగంపై స్కీయింగ్ చేస్తూ దక్షిణ ధృవాన్ని చేరుకోవడం ద్వారా తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ యాత్రకు శారీరక బలం మాత్రమే కాకుండా అపారమైన మానసిక స్థైర్యం కూడా అవసరం. తీవ్రమైన చలి, అనూహ్యమైన పరిస్థితులను ఎదుర్కొని అత్యంత కఠినమైన అడ్డంకులను అధిగమించి విజయం సాధించాడు. అన్మిష్ వర్మ భూపతిరాజు ధైర్య సాహసాలు, పట్టుదల కొత్త తరం అన్వేషకులకు, క్రీడాకారులకు స్ఫూర్తినిస్తాయి. భూపతిరాజు అన్మిష్ వర్మకు BBC ఆన్ టీవీ బెస్ట్ ఆఫ్ లక్ చెబుతుంది. ఫస్ట్ టైం మన ఇండియాలోనే ఏషియాలోనే ఓన్లీ 1% ఎవరెస్ట్ ఎక్కిన ఒకే ఒకడు